హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్త అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు బిజినెస్ అనలిస్ట్ ఫర్ కంటెంట్ ఇన్ తెలుగు. అండ్ మనకు ఎస్ఎం యువర్ బిజినెస్ అనలిస్ట్ అనే ఛానల్ కూడా ఉంది. ఇది ఓన్లీ రిలేటెడ్ టు కంటెంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ రెండు ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎస్ఎం యువర్ బిజినెస్ అనలిస్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఫర్ బిజినెస్ అనలిస్ట్ కంటెంట్. అండ్ మన ఛానల్ నుండి వెరీ సూన్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ న్యూ బ్యాచ్ అనేది వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్, బికాజ్ చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు బట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పీపుల్ వేర్ జాయినింగ్. ఇట్స్ లైక్ మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే టైమ్ ఇస్ ప్రీషియస్. సో అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సీరియస్ ఉంటేనే బిజినెస్ అనలిస్ట్ కోర్స్ తీసుకోవాలని వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అవ్వచ్చా, అండ్ మనకి జాబ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఐ మీన్ కోర్స్ నా దగ్గర తీసుకున్నాక మీకు జాబ్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ బీజీవీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది నేను ఈరోజు అడ్రస్ చేయబోతున్నాను ఈ వీడియో. డెఫినెట్లీ ఈ వీడియో కంప్లీట్గా చూస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సపోర్ట్ నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ అండి. సో నాన్ ఐటీ నుండి ఐటీకి ఎలా వెళ్తారో, అది పాసిబులా, అయితే పాసిబుల్ అవుతే ఏం చేయాలి, ఎలా చేయాలి. అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే చాలామందికి బీజీవీ ఇష్యూస్. సో ఆ బీజీవీ ఎలా క్లియర్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నేను టోటల్గా గైడెన్స్ ఇస్తాను. సో మీరు నాన్ ఐటీ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ ఓన్లీ జాబ్ సపోర్ట్. సో ఈ గైడెన్స్ అనేది నేను మీకు అందరికీ, మీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, సో ఈ గైడెన్స్ అనేది నేను మీకు ఇస్తాను. ఎలా ప్రాసెస్గా, ఎలా ఎలా యాక్చువల్గా ఉంటుంది, ఎలా చేంజ్ అవ్వాలి, ఏం చేయాలి, బీజీవీ ఎలా క్లియర్ క్లియర్ అవుతుంది, ఆ, మనకి ఎలా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి నేను కంప్లీట్గా ఈ సపోర్ట్ అనేది నేను ఇస్తాను. ఇది నెంబర్ వన్. ఓకే. సో నెంబర్ టూ వచ్చేసి యాజ్ అ పార్ట్ ఆఫ్ కోర్స్ నేను మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. యూజువల్లీ నేను తీసుకుంటాను మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్. సో మీలో ఇలా తీసుకోవడం వలన ఏంటి అంటే చాలామంది వాళ్ళ ఎబిలిటీ అనేది తెలుస్తుంది ఇలా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వలన. సో వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ వన్ సింగిల్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు మోస్ట్లీ. బట్ మన సైడ్ వచ్చేసి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ నేను తీసుకుంటాను క్యాండిడేట్ నుండి. సో యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సెకండ్ జాబ్ సపోర్ట్ మీరు నా నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ జాబ్ సపోర్ట్ ఏంటి అంటే సివి ప్రిపరేషన్. సో ఈ సివి ప్రిపరేషన్ అనేది నేను కస్టమైజ్ చేస్తాను. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో, ఐ మీన్ ఎంత ఎక్స్పీరియన్స్ మీకు నాన్ ఐటీలో ఉందో ఎగ్జాక్ట్లీ దానికి మ్యాచ్ అయ్యేలాగా మీరు ఏదైతే స్కిల్ సెట్ నేర్చుకున్నారో కోర్స్లో మీకు పర్ఫెక్ట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇస్తాను. ఓకే. సో అది ఏంటి అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ మీరు ఏదైతే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందో ఏ ఏం రోల్స్ పెట్టాలి, ఏం రెస్పాన్సిబిలిటీస్ పెట్టాలి, స్కిల్స్ ఏం పెట్టాలి, అండ్ అట్రాక్టివ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి. సో ఈ జాబ్ సపోర్ట్ అనేది కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే. అండ్ ఫోర్త్ వన్ ఈస్ లైక్ పోస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు, కోర్స్ తీసుకున్నారు, ఒక జాబ్ వచ్చింది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్. బట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు కొన్ని టాస్క్ చేయలేకపోతున్నారు. జస్ట్ అజ్యూమ్. సో ఇన్ దట్ కేస్ మీరు ఎప్పుడైతే మాకు కాంటాక్ట్ అవుతే యాజ్ ఎ ట్రైనర్గా నేను నేను మీకు హెల్ప్ చేస్తాను. పోస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అది. అండ్ దాట్ టు వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఇట్స్ టోటల్లీ ఫ్రీ అండి. ఓకే. సో ఇట్స్ టోటల్లీ ఫ్రీ. సో యా, మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ అయినా లేదంటే ఆ, నాకు కాల్ చేసినా మీరు నేను మీను మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏం చేయాలి ఏంటి అని. సో దట్ మీరు, ఐ మీన్ మీరు జస్టిఫై చేయొచ్చు వర్క్ ఎన్విరాన్మెంట్లో ఈవెన్తో నేను లేకున్నా కూడా. సో ఈ ఈ ఈ పోస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ అనేది బయట ఎవరు ఇవ్వరు నేను ఇచ్చేలాగా. సో ఇది ఒక జాబ్ సపోర్ట్ అండి మన దగ్గర నుండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్ ప్రాక్టీస్. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది ఫ్రమ్ ది ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నేర్పిస్తారు చాలా ఇన్స్టిట్యూషన్స్ వరకు. బట్ మన సైడ్ ఏంటంటే టోటల్లీ రియల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కోర్స్ అనేది నేను టీచ్ చేస్తాను, నాట్ యాజ్ ఎ బిగినర్ లెవెల్. బికాస్ చాలామంది నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టి
నా కోర్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టాస్క్ కూడా నేను ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ట్రైన్ చేస్తాను, టోటలీ రియల్ టైం. మీరు ఏదైతే ఈ 40 డేస్లో ఎగ్జిక్యూట్ చేస్తారో ఈ కోర్స్లో, ఎగ్జాక్ట్లీ మీరు కూడా అదే ఎగ్జిక్యూట్ అనేది మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో చేస్తారు. ఓకే, ఏం డిఫరెన్స్ కూడా ఉండదండి, సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అదే అక్కడ మీరు చేస్తారు. సో రియల్ టైం ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అనేది నేను జాబ్ సపోర్ట్ కింద మీకు ఇస్తున్నాను. ఓకే. అండ్ సిక్స్త్ వన్ ఇస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బ్యాంక్ అండ్ మెటీరియల్స్. సో మన దగ్గర వచ్చేసి ఒక గన్ షాట్ మెటీరియల్ అనేది నేను రెడీ చేశాను. సో మీ ఇంటర్వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఆ, ఆ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతానండి. ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అనేది నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. మీకు చెప్తాను కూడా ప్రాసెస్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అండ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. అదే గన్ షాట్ క్వశ్చన్స్ మీరు ఇంటర్వ్యూలో కూడా ఆన్సర్ ఇవ్వాలి, బికాస్ క్వశ్చన్స్ అవే అడుగుతారు. ఫ్రమ్ ద డాక్యుమెంట్ ఓన్లీ ద ప్యానల్ మెంబర్స్ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ టు యూ. సో అండ్ ఆల్సో నేను ఏం చేస్తానంటే టీచ్ చేస్తాను ఆ సినారియోస్, ఇంటర్వ్యూ కేస్ స్టడీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అని. అండ్ అండ్ దాంతోపాటు కేస్ స్టడీస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ డాక్యుమెంట్ టెంప్లెట్స్. సో బిజినెస్ అనలిస్ట్ ఏదైతే డాక్యుమెంట్స్ టెంప్లెట్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఇన్ రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో, అది మీకు నేను యాక్సెస్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి కోర్ జాబ్ సపోర్ట్ అనేది నేను మా కోర్స్లో మేము ఆఫర్ చేస్తున్నామండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 40 డేస్లో మీకు జాబ్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు డిటర్మైన్డ్గా ఉంటే 60 డేస్లో మీరు డెఫినెట్లీ జాబ్ తెచ్చుకోవడానికి హై పాసిబిలిటీ ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ అండి. సో సీరియస్ క్యాండిడేట్సే ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ.